ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది. పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. సరస్వత్యై నమ. ఓం శ్రీమాత్రే నమ. నవంబర్ మాస ఫలితాలు. మనకు ఈ యొక్క నవంబర్ మాసంలో ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, అట్లాగే ఇదివరకు మాసంలో మనము చెప్పుకున్నటువంటి అక్టోబర్ తదుపరిటువంటి మాసం ఆశ్వజ మాసం అయిన తర్వాత కార్తీక మాసము. ఈ గ్రహ సంచారం చూసినట్టయితే మనకు మేషంలో వక్రగమనంతో ఉండేటువంటి గురువు ఏదైతే ఉన్నారో ఈ యొక్క వృషభ రాశి సంచారం చేస్తూ వక్రగమనమై మేషరాశిని వీక్షింపజేయడం, అట్లాగే కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, సూర్యుడు తుల తదుపరి వృశ్చిక రాశి సంచారము, అట్లాగే బుధుడు వృశ్చిక రాశి సంచారము, శుక్రుడు ధనుస్సు రాశి సంచారము, వక్రగమనం వీడి వృద్ధ మార్గంలోకి శని కుంభరాశి సంచారము, మీనరాశిలో రాహు. ఇటువంటి గ్రహ సంచారం చూసినట్టయితే రాబోయే కాలంలో మళ్ళీ కొంత ఉపద్రవాలు సంభవించే అవకాశం ఉంది ఈ యొక్క నవంబర్ మాసంలో. అట్లాగే భూప్రకంపనలు కానీ, అట్లాగే ప్రకృతి వైపరీత్యాల వల్ల తీవ్రమైన వర్షాలు కానీ, అట్లాగే యుద్ధ వాతావరణం ఏర్పడటము, జలాంతర్గంలో యుద్ధం చేయటము, లేదా శకటం అని అంటే ఏదైనా వాహనాలు అత్యధికమైన వాహన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు చూసే అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి రాబోయే నవంబర్ మాసంలో ఇటువంటి ఫలితాలు ప్రపంచమంతా కూడా మనకు కనబడే అవకాశం ఉంది. తదుపరి ముఖ్యంగా ద్వాదశ రాశి ఫలితాలకు వచ్చినట్లయితే నవంబర్ మాస ఫలితాలు చూసినట్టయితే మీన రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే మీన రాశి వారికి ముఖ్యంగా జన్మస్థ రాహు, వక్రగమనంతో ఉండేటువంటి గురువు ద్వితీయ స్థానం సంచారము, అట్లాగే పంచమ స్థానంలో కుజుడు, షష్టంలో సప్తమ స్థానంలో కేతువు, అష్టమంలో రవి, తదుపరి నవమ స్థానంలో సంచారము, నవమంలో బుధుడు, దశమ స్థానంలో శుక్రుడు, ఏకాదశంలో వక్రగమనం వీడి ద్వాదశ స్థానంలో శని. ఈ గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా మీనరాశి వారికి జన్మస్థ రాహు వల్ల అన్నింటా కొంతవరకు వృధా సంచారము, వృధా భ్రమణాలు, అట్లాగే తరచూ ప్రయాణాలు చేయటము, కార్య విలంబనము, కార్యక్రమాల్లో కొంత విలంబనగా ఉంటుంది, ముందుకు సాగవు కార్యక్రమాలు. కానీ వక్రగమనం గురువు ద్వితీయ స్థానంలో సంచారం వల్ల కొంతవరకు ధనాదాయం బాగుండినా కానీ మిమ్మల్ని ఇప్పటివరకు కూడా గృహప్రవేశాదులు ఏవైతే ఉన్నాయో రాబోయే కాలంలో గృహప్రవేశం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. నూతనమైన కార్యాలు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. నూతన కార్యక్రమాలు ఏమైనా ఎంచుకోకపోవడం మరీ మంచిది. అట్లాగే శత్రు వృద్ధి కలిగే అవకాశం ఉంది జన్మస్థ రాహు వల్ల. పొమ్మం లేక పొగబెట్టారన్నట్టు రీతిలో అన్న చందంలో మిమ్మల్ని మీరే బయటికి వెళ్ళేటట్టుగా చేస్తారు, వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. పంచమ స్థానంలో కుజుడు సంచారం వల్ల మిమ్మల్ని అప్పటి వరకు పొగిడిన వాళ్ళే మిమ్మల్ని దూరం పెట్టే అవకాశం ఉంటుంది. అట్లాగే ఎక్కడైనా కూడా సంతానం కూడా మీ మాట వినకపోవడం, మొండిగా వ్యవహరించడం వల్ల చికాకులు అనేవి వస్తాయి. తద్వారా మేము చెప్పిన మాట వినకపోవటం వల్ల కొంత వారికి కూడా ఇబ్బందికరంగా కాలమైనట్టు గోచరిస్తుంది. అట్లనే సప్తమ స్థానంలో కేతు సంచారం వల్ల అవతల మనిషి మీ మాట వినకపోవటం, ఆ మాట అర్థం కాకపోవటం, లేదా అపార్థం చేసుకోవటం, అది సగంగా అర్థం కావటం. కాబట్టి పూర్తిగా మళ్ళీ రెండోసారి కూడా వాడికి మాట చెప్పడం వల్ల మంచి సూచనలు వచ్చే అవకాశం ఉంటుంది, 1-2 సార్లు చెప్పడం వల్ల. అట్లాగే మీరు అక్కడ 100 రూపాయలు వచ్చే చోట 60 రూపాయలు 50 రూపాయలు రావటం వల్ల నీరసపడిపోకండి. రాబోయే కాలం ఇంకా ఉందని భావంతో ఉండండి. ఇప్పటికి ఇది సరిపోతుందన్న ఆలోచనతో ఉండండి. ఆదాయం మించిన ఖర్చులు మాత్రం పెట్టకండి. అట్లానే అష్టమ స్థానంలో రవి సంచారం వల్ల కొంత అనారోగ్యం ఉన్న రాబోయే నవంబర్ 17 నుంచి వృశ్చిక రాశి సంక్రమణం వల్ల ఆరోగ్యరీత్యా అంతా బాగుంటుంది. అట్లానే అష్టమ స్థానంలో బుధుడు ఉండడం వల్ల బుద్ధి ప్రదర్శన, బుద్ధి కుశలతగా ఆలోచన చేసి సమయస్ఫూర్తి ఆలోచనతో ఎవరితో ఏం మాట్లాడాలో తగు రీతిలో మాట్లాడతారు, తగు సమాధానం ఇస్తారు, మళ్ళీ వాళ్ళు మాట్లాడకుండా చేస్తారు. మీనరాశి వారికి ఇటువంటి బుధుడు అనుగ్రహం వల్ల కొంత బయటపడే అవకాశం ఉంది కష్టాల్లోంచి కూడా ప్రస్తుత కాలము.
శుక్రుడు 9వ స్థానం సంచారం వల్ల 10వ స్థానం సంచారం వల్ల వీరికి కొంతవరకు అప్పటి వరకు వ్యాపారంలో కానీ ఇబ్బంది ఉండేటువంటి వ్యాపార విస్తరణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొత్తవైన పరిచయాలు ఏర్పరచుకోండి, కొత్త వాళ్ళతోని వ్యాపారం చేయండి. కానీ వాళ్ళు ఎటువంటి వారు 1-2 సార్లుగా ఆలోచన చేయండి. ఆలోచన చేసి వ్యాపారాన్ని వాళ్ళకు కూడా విస్తరింపజేసే అవకాశం ఇవ్వండి. ఏకాదశంలో నుంచి ద్వాదశ స్థానం వక్రగమనం వీడినటువంటి శని ద్వాదశంలో ఉండడం వల్ల ఆవేదన మనస్సులో ఉంటుంది, ఆటంకాలు ఉంటాయి. ఎంతో శ్రమ చేసినా కూడా 100% పనులు పూర్తి కాకపోవడం అనేది కొంతవరకు కొద్దిగా అసంతృప్తి ఆలోచనలో ఉంటారు. అట్లానే భోజనం కూడా సకాలంలో భోజనం చేయండి. ఆ భోజనం చేయకపోవడం వల్ల కూడా అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే వేళకు తప్పిన భోజనాల వల్ల కూడా ఇబ్బందులు కలుగజేస్తాయి. 12లో శని వల్ల కొంత అరికాలు కానీ మోకాళ్ళ వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది మీనరాశి వారికి. జన్మస్థలంలో రాహు వల్ల తలనొప్పులు కానీ ఒకవైపు శరీరం ఆరోగ్యంగా ఉండకపోవడం జరుగుతుంది. జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. అరికాళ్ళు కూడా కాస్త నొప్పులుగా ఉంటాయి. తగిన వ్యాయామం చేయడం మంచిది. ముఖ్యంగా యోగా చేయడం వల్ల మీనరాశి వారు కొంత ఈ మెడిటేషన్ లాంటివి చేయడం వల్ల బయటపడే అవకాశం ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి. ముఖ్యంగా రాజకీయ నాయకులు, సినీరంగ ప్రముఖులు కొంత ఇబ్బందికర వాతావరణం కాబట్టి చాలా జాగ్రత్తగా రూపాయి ఖర్చు పెట్టే సమయంలో జాగ్రత్తగా ఉండండి. అట్లాగే చిన్నకారు రైతులు కానీ వ్యాపారంలో కానీ ఎక్కువగా పెట్టుబడి పెట్టకండి. ఎంతవరకు పెట్టుబడి ఉంటే అది పూర్తయ్యే వరకు మళ్ళీ పెట్టుబడి పెట్టకండి. అట్లాగే ఏదైనా కానీ రాబోయే కాలంలో కొంతవరకు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీనరాశి వారు జాగ్రత్తగా మాట్లాడడం కానీ వ్యాపారంలో కానీ ఉండడం అనేది మంచిది. అట్లాగే చంద్రుడు పూర్ణంగా కృత్తికా నక్షత్రంలో ఎప్పుడైతే ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు వెళ్తారో అక్కడి నుంచి కొంతవరకు మీకు లాభసాటిగా ఉంటుంది కార్తీక పౌర్ణమి తర్వాత నుంచి. కాబట్టి అప్పటి వరకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ 15 రోజుల తర్వాత నవంబర్ మాసంలో అద్భుతంగా ఉంటాయి. మొత్తం మీద ఈ మీనరాశి వారు జన్మస్థ రాహు సంచారం వల్ల అమ్మవారి గుడికి వెళ్ళి కుంకుమార్చన చేయటము, అమ్మవారికి విరివిగా అనేక ఉపచారాలతో పూజలు చేయటము, శ్రీచక్రార్చన కానీ అట్లాంటి ప్రథమంగా హోమాలు కానీ శ్రీరుద్ర యాగాలు కానీ అట్లానే ఎక్కడికి వెళ్ళినా నవగ్రహ ఆరాధన, నవగ్రహ ప్రదక్షిణాదులు, నవగ్రహ ధ్యాన శ్లోకాలు చేసుకోవడం, పాలన చేయటం, లేదా జప తపాదులు, ధాన్య దానాలు ఇవ్వటం వల్ల మంచి చేకూరుతాయి. అట్లనే గోవుకి ధాన్యాలన్నీ కూడా ఆదివారం రోజు గోవుకి ఈ యొక్క నానబెట్టినట్టు ధాన్యాన్ని పెట్టడం, ఆదివారం రోజు అగ్నిహోత్రుడికి ఎక్కడైనా హోమంలో ద్రవ్యాల్లో ఈ నవగ్రహ ధాన్యాలు ఇవ్వటం మంచి చేకూరే అవకాశం ఉంది. అగ్నిముఖవి సర్వాదేవత అన్నారు కాబట్టి ఈ కార్తీక మాసం కృత్తికా నక్షత్రంతో కూడుకున్నది, అగ్ని నక్షత్రంతో కూడుకుంది కాబట్టి ఎక్కడైనా యజ్ఞయాగాదులు జరిగితే వాటికి మీ తోడ్పాటునిచ్చి అక్కడ వస్తు రూపేణ సహాయం చేసి తగు గ్రహాలకి సంబంధించి ఉపశాంతి పొందడం మంచిది. శ్రీమాత్రే నమః.